వెంకటేష్ చెప్పండి. సో కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఇవాళ ఏదో తేల్చబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వ్యూహాలు అవ్వచ్చు, లేకపోతే అభ్యర్థుల ఖరారు అవ్వచ్చు. దీని మీద కసరత్తు అని చెప్తున్నారు. ఏంటి మీద గ్రీన్ ఇన్పుట్స్? ఇప్పటికే తొలి విడత జాబితాలో దాదాపు 194 మంది లోక్సభ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. సో రెండో విడత లోక్సభ అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ కసరత్తు నిన్నటి నుంచి మొదలుపెట్టింది. నిన్న రాత్రి బీజేపీ కోర్ గ్రూపు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నాయకులతో సమావేశం జరిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి సోము వీర్రాజు, పురంధేశ్వరి, మధుకర్జీ వీరు ముగ్గురితో నిన్న దాదాపు గంట సేపు చర్చించారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లు, 25 లోక్సభ సీట్లకు సంబంధించినటువంటి జాబితా అధిష్టానానికి అందజేశారు. సో దీనిపైన చర్చలు జరిగాయి. ఈరోజు మరొకసారి వారంతా కూర్చొని విడివిడిగా కూర్చొని దీనికి సంబంధించినటువంటి ఫైనల్ కసరత్తు చేయమని నిన్న రాత్రి అమిత్ షా వారికి సూచించారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం చంద్రబాబు ఢిల్లీకి రాబోతున్నట్టు సమాచారం వస్తుంది. ఎలాగైనా ఎన్డీఏతో పొత్తు కుదుర్చుకోవాలని ఆయన తహతహలాడుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఇదివరకే బీజేపీని కాదని జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ రెండు కలిసి ఇప్పటికే జాబితా ప్రకటించినటువంటి నేపథ్యంలో బీజేపీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. వారు కూడా నేరుగా 175 అసెంబ్లీ 25 లోక్సభ సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. పొత్తుకు సంబంధించినటువంటి చర్చలు విఫలమైనప్పటికీ నేరుగా ఒంటరిగా వెళ్లేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు మనకు కనబడుతోంది. వెంకటేష్, ఓ పక్క 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలకి కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం అంటే ఈ ఇన్ఫర్మేషన్ తోటే ఆయన చివరి ప్రయత్నాలుగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు అనేది కూడా వినిపిస్తున్న క్రమం. అయితే బీజేపీ ఆడుతున్న గేమ్ గురించి ఏం చెప్తారు? వీఆర్ రెడీ ఫర్ 175 and 25 అని చెప్పడం ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు చంద్రబాబు నాయుడుకి? ఎందుకంటే ముందు నుంచి మనకి తెలుసు చంద్రబాబు నాయుడు ఆయన వ్యూహాలు లేకపోతే ఏ రకంగా ఉంటాయి, ఆయన ఏ రకమైన ఆపరేషన్ మోడస్ ఆపరేషన్ ఎలా ఉంటుంది అన్నీ తెలిసిన మోదీ అవ్వచ్చు, అమిత్ షా అవ్వచ్చు. ప్రస్తుతం ఆడుతున్న ఈ గేమ్లో ఇదంతా కూడా ఒక వ్యూహాత్మకమే అనుకోవచ్చా? ఖచ్చితంగా ఒక బీజేపీ ఒక వ్యూహంతో వెళ్తుంది. ప్రస్తుతం పొత్తు అనేది చంద్రబాబుకు అవసరం. అందుకే ఆయన పొత్తు కోసం గత సంవత్సరం 2 ఏళ్ల నుంచి కూడా బీజేపీ చుట్టూ అధిష్టానం చుట్టూ ఆయన ప్రదక్షిణలు చేస్తున్నారు. సో ఎన్ని సీట్లకైనా కానీ చంద్రబాబు రెడీ అనేటువంటి పరిస్థితి ఉంది. సో వీలైనంతగా బార్గెనింగ్ పవర్ పెంచుకోవడానికి బీజేపీ 175 అసెంబ్లీ సీట్లకు 25 లోక్సభ సీట్లకు అభ్యర్థులను సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నటువంటి లీకులు 5 ఎంపీ సీట్లు 11 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి తాము రెడీగా ఉన్నట్టు టీడీపీ లీకులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ మాత్రం దీనికి ససేమిరా అంటుంది. ఖచ్చితంగా 8 నుంచి 10 ఎంపీ సీట్లు 25కు పైగా ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్లు కావాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం ఖచ్చితంగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ దాన్ని ఉపయోగించుకునేటువంటి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా బీజేపీతో జత కట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు తప్ప బీజేపీకి లాభం జరిగేందుకు విన్ విన్ సిచ్యువేషన్ ఉండేందుకు చంద్రబాబు నాయుడు బీజేపీతో కలవడానికి రావడం లేదనేటువంటి విషయం పూర్తిగా బీజేపీ పెద్దలకు అవగాహన ఉంది. గతంలో చంద్రబాబు ట్రాక్ రికార్డ్ చూస్తే అనేక సందర్భాల్లో బీజేపీని వంచినటువంటి సందర్భం బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబును తమ టర్మ్స్ అండ్ కండిషన్స్కు ఖచ్చితంగా ఆయన ఒప్పుకునేటట్టుగానే బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే 175 మంది అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకోవడానికి కారణం ఇదే. డెఫినెట్గా మీరు కనుక సారీ టు ఇంటరప్ట్. అయితే 19 స్థానాలు 5 స్థానాలు మాత్రమే జనసేన ప్రకటించింది. బీజేపీకి ఇచ్చే స్థానాలు జనసేన బీజేపీలో పొత్తులో భాగంగా బీజేపీ తీసుకుంటుందా, లేదంటే విన్ విన్ అనే దానికి ఏంటి పరమార్థం? వాట్ కుడ్ బి ద విన్ విన్ సిచ్యువేషన్? 50 స్థానాలు ఇక్కడ టీడీపీ ఇంకా డెఫినెట్గా బీజేపీ గత 2014లో ప్లీజ్ గో అహెడ్. బీజేపీ గత 2014 తీసుకున్నటువంటి సీట్లు కాకుండా వైజాగ్, అరకు, కాకినాడ, ఏలూరు, రాజమండ్రి, రాజంపేట ఇలా కొన్ని సీట్లపైన ఖచ్చితంగా పట్టుబడుతుంది. ఈ సీట్లే దాదాపు కీలక నాయకులు ఉన్నటువంటి ఈ సీట్లకు ఖచ్చితంగా తమకు కావాలని బీజేపీ పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంపైన టీడీపీతో పేచీ పడుతున్నారు. దాదాపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే దాదాపు 3 సీట్లను బీజేపీ కోరుకుంటుంది. నర్సాపురం కానీ, రాజమండ్రి కానీ, ఏలూరు కానీ. సో ఈ సీట్లు ఇవ్వడానికి టీడీపీ ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల మధ్యలో ఈ పొత్తు పొసుగుతుందా లేదా అనేటువంటి ఒక అనుమానంగా ఉంది. సో ఆ నేపథ్యంలోనే బీజేపీ సొంతంగా కూడా ముందుకు వెళ్లే దిశగానే ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ
గతంలో 4 సీట్లు ఇచ్చినటువంటి ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో 4 కంటే ఇంకొక సీటు అదనంగా ఇస్తామనేటువంటి లీక్ ఇస్తుంది. కానీ ఖచ్చితంగా 8 నుంచి 10 ఎంపీ సీట్లు కావాలని బీజేపీ పట్టుబడుతుంది. చంద్రబాబు కూడా బీజేపీ అవసరం ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఎన్నికల సమయంలో తమకు కావాల్సినటువంటి పనులు చేయించుకునేందుకు కేంద్రం అండ కావాలనేటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు ఖచ్చితంగా ఈ పొత్తుకొస్తున్నారు. కాబట్టి వీలైనంతగా చంద్రబాబును తమ టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పించే విధంగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. సో అదే కసరత్తు రాత్రి కొనసాగింది. ఈరోజు కూడా రాత్రి సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎల్లుండి 10వ తేదీన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. సో 10వ తేదీన దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఆల్రైట్ వెంకటేష్, సో మొత్తానికి ఒకవైపు బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ, అభ్యర్థుల ఖరారు అంశం వాళ్ళు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు పట్టువదలని విక్రమార్కుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకి వెళ్తున్నారు. సో ఏం తేలబోతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది.